ఆకుల స్వప్న హరీష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. మన ఊరిలో ఏ మనిషికి ఆపద వచ్చినా ముందుగా గుర్తొచ్చేది హరీష్ అన్ననే. బడిలో పిల్లల అవసరాలు కావాలన్నా హరీష్ అన్ననే. భూ సమస్యల పరిష్కారాలకు అండగా హరీష్ అన్ననే. ఆపదలో ఉండి దావకానా అన్నా గుర్తొచ్చేది హరీష్ అన్ననే. కొత్త పింఛన్లు రావాలన్నా హరీష్ అన్ననే. యువకులకు క్రికెట్ కిట్టు కావాలన్నా వాలీబాల్ నెట్లు కావాలన్నా హరీష్ అన్ననే అడిగాము. అన్ని కులాల జాతరలకు గణేష్ ఉత్సవాలకు ఆర్థిక సహాయం కావాలన్నా హరీష్ అన్న వైపే చూశాము. వీధి బోరు పాడైనా వీధి లైట్లు రాకపోయినా చివరికి మోరీలు లీకు అయినా హరీష్ అన్నకే చెప్పాము. బడి నుండి గుడి వరకు ఇంట్లో జరిగే దావతుల నుండి దహన సంస్కారాల వరకు మనతో ఉండి మనలో ధైర్యం నింపిన నాయకుడు మన ఆకుల హరీష్ అన్న. ఒక్కసారి గుండెపై చేయి వేసుకొని ఆలోచించండి. గత 7 సంవత్సరాలుగా ఎన్ని అవమానాలు ఆర్థిక కష్టాలు ఎదురైనా మనకు ఎన్నో సేవలు చేసిన హరీష్ అన్నను గెలిపించుకుందాం. మన హుందాతనాన్ని చాటుకుందాం. చెప్పినవి కొన్నే, చేసినవి ఎన్నో. ఆకుల స్వప్న హరీష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. మల్లె పువ్వు మనసు పేదల నవ్వులని పొలుసు, నీ గుణము బలము తెలుసు, గడప గడప నిన్నే కొలుసు. ఓ మల్లె పువ్వు మనసు పేదల నవ్వులని పొలుసు, అన్నని అనుకుంటే అలుసు, కార్తది ఎదురున్నోనికి పులుసు.